ధనుర్మాసంలో మకర సంక్రమణానికి ముందు వచ్చే ఏకాదశికి ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అని పేరు. ఈరోజు శ్రీమన్నారాయణుడు 3,00,00,000 మంది దేవతలతో భూలోకానికి తరలివస్తాడని, ఈ ఒక్క ఏకాదశి 3,00,00,000 ఏకాదశులతో సమానమైన పవిత్రతను కలిగినదని దీన్ని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. మురాసురుడు అనే రాక్షసుడు విష్ణువును సంహరించబోగా విష్ణువులో నుండి ప్రభవించిన ఏకాదశి అనే శక్తి అతన్ని దగ్ధం చేసిందని, అందుకు మెచ్చుకున్న విష్ణువు ఆమెను ఒక పవిత్ర తిథిగా చేసి ఆ రోజు ఏకాదశి వ్రతం చేసిన వారి పాపాలన్నీ తొలగిపోతాయని వరమిచ్చినాడట. ఆ రోజున మురాసురుడు బియ్యము మొదలైన ఆహార పదార్థాలతో దాగి ఉంటాడు కాబట్టి ఆ రోజు నిరాహారంగా ఉండి విష్ణునామ స్మరణ చేయాలని పెద్దలు చెబుతారు. మనలో ఉన్న జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, మనస్సు అనే ఈ 11 స్థానాలలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి మోక్షాన్ని ప్రసాదించే ఈ వ్రతానికి ఏకాదశి వ్రతం అని పేరు. ఒక సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశులలో ఈ ముక్కోటి ఏకాదశి అత్యుత్తమమైనది. వైకుంఠ ద్వారంగా వ్యవహరించే దేవాలయాలలోని ఉత్తర ద్వారం గుండా ప్రయాణించి దైవ దర్శనం ఈరోజు చేసుకోవాలన్నది మన సంప్రదాయం. వైకుంఠం అన్నది ఎక్కడో లేదు, మన దేహమనే దేవాలయంలో స్వచ్ఛమైన మన మనస్సే వైకుంఠం. అంతర్ముఖులమై మన మనస్సనే వైకుంఠంలోని పరమాత్మను దర్శించగలగడమే ముక్తి. పరమ పవిత్రమైన ఈ రోజున అజ్ఞానమనే నిద్రను పారద్రోలడమే జాగరణమని, మన ఇంద్రియాలతో అనుభవించే సుఖభోగాలనే ఆహారాన్ని విడిచిపెట్టి దైవానికి దగ్గర కావడమే ఉపవాసమని గ్రహించి దైవనామస్మరణతో కాలం గడుపుదాం. అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు.